హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా 2 ఏప్రిల్ 2025కి సంబంధించిన వేరియస్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి డిస్కస్ చేయబోతున్నాము. సో ఈ సెషన్ స్టార్ట్ చేసే ముందు కొంత ఇంపార్టెంట్గా మీకు కొన్ని పాయింట్స్ చెప్పాలనుకుంటున్నాను. చాలామంది వీడియోస్ అనేవి చూడడం జరుగుతుందండి, కానీ మీరు లైక్స్ కామెంట్ రూపకంగా మీ యొక్క ఇంట్రెస్ట్ని మాకు తెలియజేయండి. కామెంట్స్లో ఏంటంటే మీకు మేము అందించే ఫ్రీ సెషన్ ఎలా ఉంది, అలాగే ఇంకా ఏమేమి ఇనిషియేటివ్స్ కావాలి, మీరు మాతో ఇంటరాక్ట్ అవుతే మేము ఇంకా కొత్తగా డెవలప్మెంట్స్ ఏమైనా తీసుకురావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలాగే మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఏంటంటే షేర్ చేయండి. ఇదంతా కూడా మేము ఫ్రీ ఇనిషియేటివ్గా మీకు ఇవ్వడం జరుగుతుంది. T1 అకాడమీ ఛానల్లో నాట్ ఓన్లీ కరెంట్ అఫైర్స్ అండి, ప్రతి సబ్జెక్టుకు సంబంధించినటువంటి ప్రతి వీడియో కూడా ఫ్రీగానే యూట్యూబ్ ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది అందరికీ తెలిసిన విషయమే. సో మీరేంటంటే మీకేమైనా కావాలి, మీకేమైనా రిక్వైర్మెంట్స్ ఉంటే మీరు ఈ వీడియో సెషన్కి సంబంధించి కానీ, అలాగే మీకు సబ్జెక్ట్స్ ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉంటే మాకు వీడియో కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి. మేము వీలైనంత వరకు మీకు ఇవ్వడానికి, అంటే ఏమైనా ఇంకా ఇంప్రూవ్మెంట్స్ కావాలి అనుకుంటే మేము చేయడానికి రెడీ అండి. సో ఎనీ ఇనిషియేటివ్ ప్లీజ్ కోఆపరేట్ విత్ అస్. మేము రెడీ ఉన్నామండి మీకు చెప్పడానికి. సో మీ నుంచి మాకు కావాల్సింది ఒకే ఒకటి, ఏదైతే ఈ ఫ్రీ సోర్స్ ఉందో దీన్ని వీలైనంత మట్టుకి ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి. ఓకే, లెట్స్ సీ ది కరెంట్ అఫైర్స్. ఓకే, ఫస్ట్ వచ్చేసి టాపిక్స్ ఏమేమి ఉన్నాయంటే, ఫైనాన్స్ మినిస్టర్ గారు మనకి రీసెంట్గా ఒక పోర్టల్ అనేది లాంచ్ చేశారు. ఏం పోర్టల్ అండి? నీతి NCACER, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్. అలాగే నీతి ఆయోగ్ గారు వీరిద్దరూ సంయుక్తంగా రిపోర్ట్ ఏదైతే స్టేట్స్ ఎకనామిక్ ఫోరం అని ఒక పోర్టల్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఆ పోర్టల్ ఏంటి, ఎందుకు ఏంటి అనేది చూద్దాము. అలాగే PM మోడీ గారు వందే భారత్ అనే ట్రైన్ని మనకి కాశ్మీర్లో ఇనాగ్రేట్ చేయబోతున్నారు. ఏ రోజున, అలాగే ఈ వందే భారత్ ట్రైన్ ఏ రూట్స్ మధ్యలో నడుస్తుంది, దాని యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి, అంటే రెగ్యులర్ వందే భారత్కి కాశ్మీర్లో నడిచే వందే భారత్కి ఏం డిఫరెన్సెస్ ఉన్నాయని చూద్దాం. అలాగే కార్టోసాట్ 3 అనేది కూడా న్యూస్లో ఉంది అండి. ఎందుకు న్యూస్లో ఉంది? ఇది ఒక శాటిలైట్ అండి, ఎందుకు న్యూస్లో ఉందో చూద్దాం. అలాగే ఇండియా సెలబ్రేట్స్ 52 ఇయర్స్ ఆఫ్ ప్రాజెక్ట్ టైగర్. మనందరికీ ప్రాజెక్ట్ టైగర్ గురించి తెలుసు. సో 52 ఇయర్స్ అనేది కంప్లీట్ చేసుకుంటుంది. సో దాని గురించి కూడా ఒకసారి చూద్దాం. అలాగే ఇండియా డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ ఏంటి అంటే రికార్డ్ హైకి ఎక్స్పోర్ట్స్ అవ్వడం జరిగిందనమాట 24-25 ఫైనాన్షియల్ ఇయర్ గాను. అలాగే ఎక్సర్సైజ్ టైగర్ ట్రయంఫ్ అనేది న్యూస్లో ఉంది. ఇది దేనికి సంబంధించింది, ఏ రెండు దేశాల మధ్యలో జరుగుతుంది అనేది కూడా చూద్దాము. అలాగే ఫస్ట్ హ్యూమన్స్ ట్రావెల్ టు ఎర్త్ పోల్స్. SpaceX Falcon 9 రాకెట్ ద్వారా ఫస్ట్ హ్యూమన్ ఫ్లైట్స్ అనేటివి ఎర్త్ పోల్స్లో లాంచ్ చేసింది సక్సెస్ఫుల్గా. దాని డీటెయిల్స్ అనేది చూద్దాము. అలాగే GST కలెక్షన్స్ మార్చ్ మంత్కి గాను GST కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఇయర్ ఎండ్కి గాను GST కలెక్షన్స్ ఎలాగ ఉన్నాయనేది చూద్దాము. అలాగే వారి ఎనర్జీస్ అని చెప్పేసి ఒక కంపెనీ ఉందండి. ఇది ఇండియాలోనే లార్జెస్ట్ సోలార్ సెల్ ఫ్యాక్టరీని ఎస్టాబ్లిష్ చేయబోతుంది. ఎక్కడ? గుజరాత్లో. సో అది ఎక్కడ, ఏంటి, దాన్ని గిగావాట్స్ కెపాసిటీ ఎంత అనేది చూద్దాము. ఓకే, సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఫైనాన్స్ మినిస్టర్ మన నిర్మలా సీతారామన్ గారు ఒక పోర్టల్ని లాంచ్ చేయడం జరిగింది. అదేంటి? నీతి NCACER, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ స్టేట్స్ ఎకనామిక్ ఫోరం అనే పోర్టల్ని లాంచ్ చేశారు. మరి ఈ పోర్టల్లో ఏముంటుంది, దీన్ని ఎవరు డెవలప్ చేశారు అంటే దీన్ని నీతి ఆయోగ్ అలాగే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ ఏదైతే ఉందో ఈ ఇద్దరు కూడా కలిసి సంయుక్తంగా ఈ స్టేట్స్ ఎకనామిక్ ఫోరం పోర్టల్ని డెవలప్ చేయడం జరిగింది. మరి ఈ పోర్టల్లో ఏముంటాయి అంటే 1991, 22, 23, 1990, 91, 2022, 23 మధ్య, అంటే దాదాపుగా 30 ఇయర్స్ ఆఫ్ ఎకనామిక్ స్టేటస్ అనేది ఆయా రాష్ట్రాలకు సంబంధించిన డిఫరెంట్ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎకనామిక్ స్టేటస్ రిపోర్ట్ అనేది ఈ పోర్టల్లో ఉంటుంది. అంటే మనకి ఎకనామిక్ రిఫార్మ్స్ 1991 తర్వాత ఎకనామిక్ రిఫార్మ్స్ అనేవి జరిగాయి, కానీ దాని తర్వాత స్టేట్స్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అలాగే వాటి యొక్క ఫిజికల్ కెపాసిటీ ఎలా ఉంది, ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉంది అని, వాటి యొక్క డెప్ట్ ట్రాప్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి ఒక డీటెయిల్ రిపోర్ట్ అన్నమాట. సో ఈ పోర్టల్ ద్వారా ఏం చేస్తారు మరి అని చూస్తే కనుక మేజర్గా సోషల్, ఎకనామిక్ అండ్ ఫిజికల్ పారామీటర్స్ అనేవి ఈ పోర్టల్లో ఉన్నాయి. ఒక రాష్ట్రానికి సపోజ్ తెలంగాణ తీసుకుంటే తెలంగాణలో సోషల్ ఎకనామిక్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, అదేవిధంగా ఫిజికల్ పారామీటర్స్ ఎలా ఉన్నాయి, అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అప్ ఎంత ఉంది, ఎంత GDP వృద్ధి రేటు జరిగింది ఆయా ఇయర్లో అని ఈ 30 ఇయర్స్ డాటా అనేది మొత్తంగా ఉందన్నమాట. అలాగే రీసెర్చ్ రిపోర్ట్స్ కాగ్ కానీ ఇలాంటి
ఆర్గనైజేషన్ నీతి ఆయోగ్ రిపోర్ట్ ఏవైతే ఉంటాయో ఫిజికల్ ఆర్బీఐ స్టేట్స్ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో అలాంటి రిపోర్ట్స్ అనేటివి కూడా ఎక్స్పర్ట్ అనాలైసిస్ అనేటివి కూడా ఈ పోర్టల్లో పొందుపరచడం జరిగింది. స్టేట్ ఫైనాన్సెస్ అలాగే పాలసీ ఇన్సైట్స్ చెప్పాను కదండి, ఒక్కొక్క స్టేట్స్ ఏ విధంగా ఫైనాన్సెస్ స్టేటస్ ఉంది, అలాగే వాటి యొక్క పాలసీ ఇన్సైట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఏ ఏ పాలసీస్ తీసుకొస్తున్నాయి, ఫిజికల్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేస్తున్నారు, బడ్జెట్లో ఏ విధంగా ప్రవేశపెడుతున్నారని ఒక డీటెయిల్ డాటా అనేది ఈ పోర్టల్లో పొందుపరచడం జరిగింది ఒక్కొక్క స్టేట్కి సంబంధించి. సో మేజర్గా ఇలాంటి డాటా వల్ల ఏం జరుగుతుందంటే డాటా డ్రివెన్ పాలసీ మేకింగ్కి వెసులుబాటు కలుగుతుందన్నమాట. అలాగే స్టేట్స్కి రెవెన్యూ మేనేజ్మెంటు, డెప్ట్ హ్యాండ్లింగ్ ఇవన్నీ కూడా చేసేందుకు వీలుగా ఉంటుంది. అంటే ఒక స్టేట్కి సంబంధించి ఈ డాటా అనేది ఉండడం వల్ల పాలసీ మేకింగ్లో ఎలా చేయవచ్చు, అలాగే రెవెన్యూ మేనేజ్మెంట్ ఎంత ఆదాయం వస్తుంది రెవెన్యూ పరంగా, ఏ విధంగా ఈ రెవెన్యూ డెప్ట్ ఏ విధంగా తగ్గించుకోవచ్చు అని చెప్పేసి, అలాగే డెప్ట్ హ్యాండ్లింగ్ చెప్పాను కదండి, అప్పులు ఉంటే అప్పుల్ని ఏ విధంగా కంట్రోల్ చేయొచ్చు అని చెప్పేసి కూడా ఈ అనాలైసిస్ అంటే ఈ డాటా అనాలైసిస్ ద్వారా చేసుకోవచ్చు అనమాట. దీని ద్వారా ఫిజికల్ అవేర్నెస్ అంటే ఫైనాన్షియల్గా అవేర్నెస్ అనేది క్రియేట్ చేయొచ్చు అని చెప్పేసి అన్న ఉద్దేశంతో ఎవరెవరు నీతి ఆయోగ్ అలాగే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ వారు ఇద్దరు సంయుక్తంగా ఈ స్టేటస్ రిపోర్ట్ని పోర్టల్ని డెవలప్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఏప్రిల్ 19, 2025 రోజున మనకి కాశ్మీర్లో మొట్టమొదటి వందే భారత్ రైలు రాబోతుందన్నమాట. తొలి వందే భారత్ రైలు అనేది కాశ్మీర్లో రాబోతుంది. మరి దీని స్పెషాలిటీస్ ఏంది, ఎప్పుడు నుంచి ఎప్పటి వరకు అనేది కనుక ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అనేది చూసుకుంటే మనకి ఇనాగ్రేట్ చేసేది పిఎం నరేంద్ర మోడీ గారు అండి. కత్రా టు శ్రీనగర్ వయా ఉద్దంపూర్ ఏదైతే ఉందో ఈ రూట్లో ఈ వందే భారత్ ట్రైన్ అనేది నడుస్తుంది. సో మరి స్పెషల్ ఏంటి అంటే మేజర్గా ఇది టెక్నికల్లీ అడ్వాన్స్డ్ అనమాట. మనకు లోకల్లో నడిచే వందే భారత్ ట్రైన్స్ ఏవైతే ఉంటాయో వాటికి కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్ అనమాట. మరి అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఏంటివో కూడా చూద్దాము. మేజర్గా వచ్చేసి ట్రైన్ సర్వీస్ వచ్చేసి మనకి జమ్మూ, కత్రా, శ్రీనగర్ మధ్యలో ఏదైతే రూట్ ఉందో దాని మధ్యలో ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ అనేది నడుస్తుంది. జమ్మూ, కత్రా, శ్రీనగర్. ఓకే, ఫాస్టర్ అండ్ ఎఫిషియంట్ ట్రావెల్ బిట్వీన్ ది జమ్మూ అండ్ శ్రీనగర్. అంటే ఇట్ రెడ్యూసెస్ ది టైం ట్రావెల్ అనమాట. ఒక రకంగా మనకి ఇది సెమీ హై స్పీడ్ ట్రైన్ అని అందరికీ తెలుసు. దాదాపుగా 180 కిలోమీటర్ల స్పీడ్తోని వెళ్తుందని అందరికీ తెలుసు. వందే భారత్ ట్రైన్ స్పీడ్ ఎంత అండి, 180 కిలోమీటర్స్ పర్ అవర్. ఓకే, దీనివల్ల ఏమవుతుందంటే ట్రావెల్ జర్నీ తగ్గిపోయి ఎఫిషియంట్ ట్రావెల్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, సో మేజర్గా వచ్చేసి కంప్లీషన్ వచ్చేసి ఇప్పుడు ఎక్కడికెక్కడ అయింది, ఉద్దంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్ లింక్ ఏదైతే ఉందో దానికి కంప్లీషన్ అయిందనమాట. ఓకే, మేజర్గా వచ్చేసి దీని యొక్క ఫీచర్స్ కనుక చూసుకున్నట్లయితే ఇది మెయిన్ థింగ్ అండి, యాంటీ ఫ్రీజింగ్ ఫ్యూచర్స్. మనకి మేజర్గా జమ్మూ కాశ్మీర్ అంటే మంచు ఎక్కువగా ఉంటుంది, అక్కడ -డిగ్రీస్లో టెంపరేచర్ అనేది ఉంటుంది. సో మనకు నార్మల్ ట్రైన్స్ డిజైన్ చేసినట్టు ఇక్కడ నడిచే ట్రైన్స్ డిజైన్ చేస్తే కుదరదండి. సో అందుకని చెప్పేసి యాంటీ ఫ్రీజింగ్ ఏదైతే ఉంటుందో ఆ ఫీచర్స్ని ఈ వందే భారత్ ఏదైతే జమ్మూ కాశ్మీర్లో నడిచే వందే భారత్ ట్రైన్కి యాడ్ చేయడం జరిగింది. అలాగే ఎక్కడ -20 డిగ్రీ సెంటీగ్రేడ్స్ ఉన్నటువంటి ప్లేసెస్లో కూడా ఈ ట్రైన్ని ఆపరేట్ చేయొచ్చు. ఓకే, -20 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర కూడా ఈ ట్రైన్ని ఆపరేట్ చేయొచ్చు. యాంటీ వైబ్రేషన్ సెస్మిక్ డివైజెస్ అనేటివి కూడా ఈ ట్రైన్లో పొందుపరచడం జరిగింది. యాంటీ వైబ్రేషన్ సెస్మిక్ డివైజెస్ ఎందుకు, ఎర్త్క్వేక్ రెసిస్టెన్స్. మేజర్గా మనకి జమ్మూ కాశ్మీర్లో ఎక్కువగా ఎర్త్క్వేక్ ప్రోన్ ఏరియా అన్నమాట. ఒకవేళ కూడా అక్కడ ఎర్త్క్వేక్ సంభవించినా కానీ తట్టుకునే విధంగా యాంటీ వైబ్రేషన్ సెస్మిక్ డివైజెస్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అలాగే స్నో రిమూవల్ ట్రైన్స్ టు ఎన్ష్యూర్ ఇయర్ రౌండ్ ఆపరేషన్ అన్నమాట. ఓకే, ఇదంతా కూడా వందే భారత్ ట్రైన్ ఇన్ జమ్మూ కాశ్మీర్. ఓకే, ఏ రోజున ఇనాగ్రేట్ చేయబోతున్నారు, ఏప్రిల్ 19న. ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే ఏ రూట్లో అంటే కత్రా టు శ్రీనగర్. నెక్స్ట్ వచ్చేసి కార్టోసాట్ 3 అనే న్యూస్లో ఉందండి. కార్టోసాట్ 3 అనేది యాక్చువల్గా ఇది ఒక మ్యాపింగ్ శాటిలైట్, అడ్వాన్స్డ్ మ్యాపింగ్ శాటిలైట్, థర్డ్ జనరేషన్కి సంబంధించినటువంటి శాటిలైట్ అండి. ఇది థర్డ్ జనరేషన్ అడ్వాన్స్డ్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. ఓకే, ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ఇది. సో దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారు ఏంటి అని కనుక చూసుకున్నట్లయితే PSLV-47 రాకెట్ ద్వారా, PSLV-47 ద్వారా అనే ప్రాజెక్ట్ ద్వారా ఈ కార్టోసాట్ 3ని లాంచ్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉంది అనేది కూడా చూద్దాం. ఇది యాక్చువల్గా నవంబర్ 2019లోనే ఈ కార్టోసాట్
కార్టోసాట్ 3ని లాంచ్ చేయడం జరిగింది. ఏ వెహికల్ ద్వారా? PSLV 47 ద్వారా నవంబర్ 2019లోనే ఈ కార్టోసాట్ 3ని లాంచ్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉందంటే ఇది మేజర్గా ఏదైతే మనకి డిజాస్టర్ అసెస్మెంట్ కోసం అని చెప్పేసి లాంచ్ చేయడం జరిగింది. కార్టోసాట్ 3ని ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ మేజర్గా మ్యాపింగ్ పర్పస్లో యూజ్ చేస్తున్నారు. సో ఇది ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉందంటే రీసెంట్గా మనకి మయన్మార్లో ఎర్త్ కేక్ అనేది సంభవించింది కదండి. దానికి సంబంధించిన డిజాస్టర్కి సంబంధించిన ఎస్టిమేషన్ కోసం అని చెప్పేసి కొన్ని ఇమేజెస్ని రీసెంట్గా సెండ్ చేయడం జరిగింది. సో ఈ ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో మోస్ట్ అక్యురేట్గా ఎస్టిమేషన్ చేయడం జరిగిందనమాట. అంటే భూకంపానికి ముందు ఏ విధంగా మయన్మార్లో ఆ ప్లేస్లో ఎలా ఉండేది, భూకంపం తర్వాత ఏ విధంగా జరిగింది అని చెప్పేసి అక్యురేట్గా కరెక్ట్గా మ్యాపింగ్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. అందుకని చెప్పేసి ఇది న్యూస్లో ఉందన్నమాట. ఓకే, మాది ఈ కార్టోసాట్ 3 దేనికి సంబంధించింది అంటే డిజాస్టర్ అసెస్మెంటు, అలాగే అర్బన్ ప్లానింగు, స్ట్రాటజిక్ అప్లికేషన్స్ కోసం అని చెప్పేసి ఈ కార్టోసాట్ 3ని లాంచ్ చేశారు. అంతకుముందు కార్టోసాట్ 2 ఉండేది, దాని అడ్వాన్స్డ్ వర్షనే కార్టోసాట్ 3 అన్నమాట. ఏంటి? ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే మేజర్గా ఏంటి? డిజాస్టర్ అసెస్మెంటు, అర్బన్ ప్లానింగ్, స్ట్రాటజిక్ అప్లికేషన్స్ కోసం అని చెప్పేసి ఈ కార్టోసాట్ 3ని యూజ్ చేయడం జరుగుతుంది. ఏ వెహికల్ ద్వారా? PSLV 47 ఎప్పుడు లాంచ్ చేశారు? నవంబర్ 2019లోనే. ఇది మరి 49th మిషన్ అనమాట. PSLVకి సంబంధించి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఇది వర్క్ హార్స్ ఆఫ్ ఇస్రో అనిగా పేర్కొంటారు. వర్క్ హార్స్ ఆఫ్ ఇస్రో అని దేన్ని పేర్కొంటారు? PSLV పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ని వర్క్ హార్స్ ఆఫ్ ఇస్రోగా పేర్కొనడం జరుగుతుంది. ఇది దాంట్లో 49th మిషన్ అన్నమాట. సో కార్టోసాట్ 3తో పాటుగా 13 కమర్షియల్ నానో శాటిలైట్స్ని కూడా స్పేస్లోకి పంపించడం జరిగిందనమాట. ఇక్కడ నుంచి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. సో మీ అందరికీ తెలిసిందే, ఎన్హాన్స్డ్ ఇమేజింగ్ కేపబిలిటీస్ సపోర్ట్స్ రిలీఫ్ అండ్ రికవరీ ఎఫర్ట్స్. దీని మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఎప్పుడైనా ఏదైనా న్యాచురల్ డిజాస్టర్ కానీ మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ కానీ సంభవించినప్పుడు అక్కడ ఇమీడియట్గా అసెస్మెంట్ జరగాలి. అంటే లెక్కించాలి కదా ఎంతవరకు డ్యామేజ్ జరిగింది అనేది. దాన్ని లెక్కించడం కోసం అని చెప్పేసి దీని యొక్క ఇమేజెస్ ఏవైతే ఉంటాయో హెల్ప్ అవుతాయి అన్నమాట. సో డిజాస్టర్ అసెస్మెంట్ కోసము. ఓకే, అందుకని చెప్పేసి న్యూస్లో ఉంది. మయన్మార్కు సంబంధించిన ఎర్త్‌క్వేక్ ఫొటోస్ అనేటివి పంపించడం జరిగింది. సో దానికి సంబంధించి ఇస్రో కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇండియా సెలబ్రేట్స్ 52 years ఆఫ్ ప్రాజెక్ట్ టైగర్. సో ప్రాజెక్ట్ టైగర్ అనేది మనకు కంప్లీట్గా న్యూస్లో ఉంటుంది. ఎప్పుడైతే టైగర్ రిజర్వ్స్, కొత్తగా టైగర్ రిజర్వ్స్ అనౌన్స్ చేస్తుందో ప్రతిసారి కూడా ప్రాజెక్ట్ టైగర్ అనేది న్యూస్లో ఉంది. ఓకే, ప్రాజెక్ట్ టైగర్ ఏ ఇయర్లో లాంచ్ చేశారు అంటే మనకు 1973లో ప్రాజెక్ట్ టైగర్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ప్రాజెక్ట్ టైగర్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే అంతరించిపోతున్నటువంటి పులులు ఏవైతే ఉన్నాయో వాటిని సంరక్షించడం కోసం. ఇండియాలో ఒకప్పుడు పులుల సంఖ్య చాలా ఎక్కువగా ఉండేది, కానీ ఒకానొక దశలో 1411 పడిపోయిందనమాట. చాలా లీస్ట్ అనమాట. ఇండియాలో ఇప్పటివరకు టైగర్స్ పాపులేషన్ లీస్ట్ ఉంది అంటే 2006లో 1411 మాత్రమే ఉన్నాయి. సో ఒకప్పుడు 20,000 నుంచి 30,000 ఉన్నటువంటి పులులు సడన్గా ఇంతవరకు పడిపోవడం వల్ల వాటిని సంరక్షించడం కోసం అని చెప్పేసి, వన్యప్రాణి సంరక్షణ కోసం అని చెప్పేసి ప్రాజెక్ట్ టైగర్ని 1973లో తీసుకురావడం జరిగింది. సో ఇది ఈ ఇయర్కి గాను 2025 కల్లా ఇది 52 yearsని కంప్లీట్ చేసుకుంటుంది. సో మరి మొత్తం ఈ 52 yearsలో ఎంతవరకు అచీవ్మెంట్స్ జరిగాయి అనేది కూడా చూసుకున్నట్లయితే మనకి పులుల సంరక్షణ కేంద్రాలు మొత్తంగా ఇప్పుడు 58 అయినాయి. రీసెంట్గా మనకు మార్చిలో ఈ 58వది అనౌన్స్ చేయడం జరిగింది. మొత్తం ఇండియాలో టైగర్ రిజర్వ్ల సంఖ్య ఎంత అంటే 58. మరి లేటెస్ట్గా మార్చిలోనే 2025 మార్చిలోనే అనౌన్స్ చేయడం జరిగింది. సో ఆ టైగర్ రిజర్వ్ పేరు ఏందనేది మీరు కనుక్కొని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. 58వ టైగర్ రిజర్వ్ అనేది మార్చిలోనే అనౌన్స్ చేయడం జరిగింది. ఆ టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంది, ఆ టైగర్ రిజర్వ్ ఏంటి అనేది క్లియర్గా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో మేజర్గా వచ్చేసి 2006లో ఒకానొక దశలో 1411 మాత్రం పులులు మాత్రమే ఉండేవి. ఇప్పుడు 2022 లేటెస్ట్ ఎస్టిమేషన్ కల్లా 3682 3682 టైగర్స్ అనేటివి ఉండడం జరిగింది. ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం పులుల సంఖ్యలో 75% ఆఫ్ ది టైగర్స్ పులులు అనేటివి మన ఇండియాలోనే ఉన్నాయి. ఓకే, 75% ఆఫ్ ది వరల్డ్స్ వైల్డ్ టైగర్స్ అనేటివి మన ఇండియాలోనే ఉండడం జరిగింది. సో ఇది అందుకని చెప్పేసి చాలా ఇంపార్టెంట్. సో వీటి కన్జర్వేషన్ కోసమే ప్రాజెక్ట్ టైగర్ అనేది తీసుకురావడం జరిగిందనమాట. ఓకే, 58 టైగర్ రిజర్వ్స్ ఓకే ఇప్పటివరకు ఉన్నాయి. మొత్తం 83,000 square kilometers చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో
వీటిని పొందుపరచడం జరిగిందన్నమాట. అలాగే మేజర్గా వచ్చేసి సెయింట్ పీటర్స్బర్గ్ డిక్లరేషన్ అనేది కూడా ఈ ప్రాజెక్ట్ టైగర్కి సంబంధించిందే. అంటే టైగర్స్కి సంబంధించినటువంటి డిక్లరేషన్ ఏదైనా ఉంది అంటే సెయింట్ పీటర్స్బర్గ్ డిక్లరేషన్. దీంట్లో ఏంది అంటే పులుల యొక్క సంఖ్యని డబ్లింగ్ చేయాలి ఆయా కంట్రీస్. బిగ్ క్యాట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కంట్రీస్ అన్నిట్లలో కూడా ఈ పులుల సంఖ్య అనేది 4 సంవత్సరాలలోనే డబుల్ చేయాలి అని చెప్పేసి ఈ సెయింట్ పీటర్స్బర్గ్ డిక్లరేషన్లో పేర్కొనడం జరిగింది. ఈ 4 సంవత్సరాల కంటే ముందే ఇండియా అచీవ్ అయిందన్నమాట. అంటే 1400 నుంచి 2800 వరకు వితిన్ 4 years లోపట్నే అయింది అని చెప్పేసి ఇది ఒక అచీవ్మెంట్ అనమాట. అలాగే ఇండియాకి సంబంధించి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అని కూడా 2023లో తీసుకురావడం జరిగింది. దీంట్లో వరల్డ్ వైడ్గా ఏవైతే చిరుత పులులు కానీ అలాగే మనకి లెపర్డ్స్ కానీ ఈ పులి జాతికి సంబంధించిన బిగ్ క్యాట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి కూడా ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనేది ఉంది. దీంట్లో ఇండియా కూడా నేతృత్వం వహిస్తుంది. అలాగే టైగర్ రిజర్వ్కి సంబంధించి ఏ ఆర్గనైజేషను నోడల్ ఏజెన్సీగా ఉంది అంటే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ నోడల్ ఏజెన్సీగా ఉంది, లీడింగ్ టు ఆఫ్ ది ఎఫర్ట్స్ అన్నమాట. ఇండియాకి సంబంధించి మొత్తం ఏదైనా టైగర్కి సంబంధించి ఏదైనా యాక్టివిటీస్ ఉన్నాయి అంటే అది నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ద్వారానే జరుగుతుంది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ 52 నేషనల్ ప్రాజెక్ట్ టైగర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇండియా యొక్క డిఫెన్స్ ఏవైతే ఉన్నాయో, ఇండియా ఒకప్పుడు డిఫెన్స్ పార్ట్స్ కానీ గన్స్ కానీ ఇవన్నిటిని ఒకప్పుడు ఇంపోర్ట్ చేసుకునేది అనమాట. కానీ తర్వాత 2019 తర్వాత ఆత్మనిర్భర్ భారత్ అలాగే మేక్ ఇన్ ఇండియా ఇలాంటి మేడ్ ఇన్ ఇండియా లాంటి ఇనిషియేటివ్స్ ద్వారా ఏంటి అంటే ఇండియాలోకి సంబంధించి డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ అనేవి పెరిగాయి. అంటే ఇంపోర్ట్ కంట్రీ నుంచి ఎక్స్పోర్ట్ కంట్రీగా మారబోతుంది. వివిధ ఆయుధాలని ఇక్కడ ఇండియాలోనే తయారు చేసి ఇండిజినియస్గా విదేశంలోనే తయారు చేసి ఆయా కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తుందన్నమాట. సో ఆ వాల్యూ ఎంతవరకు పెరిగింది అంటే ఆల్ టైమ్ హై అన్నమాట. ఇప్పటివరకు చరిత్రలో ఇప్పటివరకు అంతగానం ఎక్స్పోర్ట్స్ అవ్వలేదు. ఎంత అయింది అంటే దాదాపుగా 23,622 కోట్లు, 23,622 crores ఆఫ్ ఎక్స్పోర్ట్స్. ఏది ఆయుధాలకు సంబంధించి డిఫెన్స్కి సంబంధించి 2024-25 ఫైనాన్షియల్ ఇయర్ గాను ఎక్స్పోర్ట్స్ అనేటివి జరిగాయి. ఇది US$ వాల్యూ ఎంత అంటే $2.76 billion. ఓకే, ఇంపోర్ట్స్లో ఇప్పటివరకు కనుక చూసుకున్నా కానీ ఇండియాలోనే టాప్ ఉంటుంది. అలాగే ఎక్స్పోర్ట్స్ పరంగా చూసుకుంటే ఇండియాకు సంబంధించి ఇండియాలో తయారైనటువంటి ఈ ఆయుధాలు ఏవైతే ఉన్నాయో ఎక్స్పోర్ట్స్లో ఆల్ టైమ్ హైగా నిలిచిందనమాట. ఓకే, ఇండియా వరకు. ఓకే, ఎంతవరకు ఇంక్రీజ్ అయింది అంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే 12.04% ఆఫ్ ది ఇంక్రీజ్ అనేది జరిగింది. 2023-24 ఫైనాన్షియల్ ఇయర్ ఆర్థిక సంవత్సరం ఏదైతే ఉందో అప్పుడు 21,883 crores మాత్రమే ఎక్స్పోర్ట్స్ జరిగాయి. సో ఇప్పుడు ఎంత 23,622 crores ఆఫ్ ఎక్స్పోర్ట్స్ అనేటివి జరిగాయి ఇండియా నుంచి వివిధ దేశాలకు. ఇంత వాల్యూ గల ఆయుధాలు అనేటివి తరలి వెళ్ళాయి అని చెప్పేసి ఎక్స్పోర్ట్స్ అయ్యాయని చెప్తున్నాయి. ఓకే, దీంట్లో మేజర్గా గవర్నమెంట్ పాలసీస్లో కొన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చింది. ఏంటి అంటే ఇండస్ట్రియల్ లైసెన్సింగ్ కానీ అలాగే ఎక్స్పోర్ట్ ప్రొసీజర్స్ కానీ అవన్నిటిని కూడా ఈజీ చేసిందన్నమాట. ఈజీ చేయడం వల్ల ఇండియాలో తయారైనటువంటి వస్తువులు ఏవైతే ఆయుధాలు ఉంటాయో అవి ఈజీగా అదర్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్స్ అవ్వడానికి ఈజీ అయిపోయిందన్నమాట. అలాగే ఎక్స్టెండెడ్ లైసెన్స్ వ్యాలిడిటీ, స్ట్రీమ్లైన్ది అప్రూవల్ ప్రాసెస్ ఏవైతే ఉంటాయో మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించినవి అన్నీ కూడా స్ట్రీమ్లైన్ చేశారు. ఓకే, ఒకవేళ మేజర్గా కనుక చూసుకున్నట్లయితే రైజ్ ఇన్ ఎక్స్పోర్ట్స్ ఆథరైజేషన్, అంటే ఏ ఆయుధాలు ఎక్స్పోర్ట్ చేయాలి అన్న ఆథరైజేషన్స్ కూడా ఎక్కువగా పెరిగాయి. ఏంటి అంటే 1762 ఎక్స్పోర్ట్ ఆథరైజేషన్స్ అనేటివి ఫైనాన్షియల్ ఇయర్ 24-25 అయింది. ఓకే, ఇది గత సంవత్సరంతో పోల్చుకున్నప్పుడు 16.92 ఇంక్రీజ్ అయింది. 16.92% అనేది ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. ఓకే, అలాగే 17.4% ఆఫ్ ది గ్రోత్ ఇన్ రిజిస్టర్డ్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అది ఎంతవరకు పెరిగింది 17.4%. సో మరి టార్గెట్ అనేది ఉంటుంది కదండి మన ఇండియాకి సంబంధించి 2029 కల్లా ఇండియాకి సంబంధించి డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ అనేది 50,000 కోట్లు చేరాలి అని చెప్పేసి టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. 2029 కల్లా ఇండియా యొక్క డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ ఎంత వాల్యూ ఉండాలి, 50,000 కోట్లకు చేరాలి అని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నారు అండర్ ఆత్మనిర్భర్ భారత్ ప్రోగ్రామ్ కింద
అంత టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. సో మనం గత కొద్ది కాలం నుంచి చూసుకున్నట్లయితే 2020, 2021, 22, 23 ఇదంతా కనుక చూసుకున్నట్లయితే ఒకసారి ఈజీగా గ్రాఫ్ అనేది చూసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే ఎక్సర్సైజ్ టైగర్ ట్రయంఫ్ 2025 అనేది న్యూస్లో ఉంది. ఇది ఎక్కడ జరుగుతుంది, దీని యొక్క విశేషాలు ఏంటి అనేది చూద్దాము. మనకు మేజర్గా ఎక్సర్సైజెస్ ఏవైతే ఉంటాయో వీటిని ఏ విధంగా చూడాలి అంటే మేజర్గా ఆ ఎక్సర్సైజ్ ఏ 2 దేశాల మధ్యలో నడుస్తుంది, బైలాటరలా మల్టీలాటరల్ అనేది చూడాలి. అంటే మల్టీనేషనల్ పార్టిసిపేట్ చేస్తున్నాయా, ఓన్లీ 2 దేశాల మధ్యలోనే జాయింట్ ఎక్సర్సైజ్ జరుగుతున్నాయా, ప్లస్ అలాగే ఏ సర్వీసెస్ మధ్య ఆర్మీయా లేకపోతే నేవీయా ఎయిర్ ఫోర్సా ఈ మూడిటి మధ్యలో జరుగుతుందా అనేది కూడా చూసుకోవాలి. అండ్ లొకేషన్ ఎన్నోవది ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ ఎక్సర్సైజ్ టైగర్ ట్రయంఫ్ ఏదైతే ఉందో 2025లో జరగబోయే ఎడిషన్ ఎన్నోది అండి, 4th ఎడిషన్. మరి ఇది ఏ 2 దేశాల మధ్యలో నడుస్తుంది అంటే ఇండియా అండ్ యుఎస్. ఓకే, 2 దేశాలు ఏవి, ఇండియా అండ్ యుఎస్ బైలాటరల్ ఎక్సర్సైజ్. మరి ఓన్లీ నావియా ఆర్మీయా లేకుంటే ఎయిర్ ఫోర్స్ అనుకుంటే కాదండి, ట్రై సర్వీసెస్ అంటే 3 సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అటు ఆర్మీ, ఇటు నేవీ, ఇటు ఎయిర్ ఫోర్స్ 3 కూడా ఈ ఎక్సర్సైజ్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఇటు ఇండియాకు సంబంధించినటువంటి ట్రై సర్వీసెస్, అలాగే యుఎస్కు సంబంధించిన ట్రై సర్వీసెస్. అలాగే మరి దేనికి సంబంధించిందండి, కొన్ని ఎక్సర్సైజ్ నాట్ ఓన్లీ వార్ఫేర్ రిలేటెడే ఉండవు, యుద్ధానికి సంబంధించిన ఎక్సర్సైజెసే ఉండవు, కొన్ని హ్యూమానిటేరియన్ రిలేటెడ్ కూడా ఉంటాయి. ఒకవేళ ఆపదలు వచ్చినప్పుడు, లేకపోతే పైరేట్స్ ఏదైతే మనకు పసిఫిక్ ఓషన్లో కానీ ఇటు ఇండో పసిఫిక్ రీజియన్లో పైరేట్స్ మనకు మేజర్గా కరేబియన్ ఇవి పైరేట్స్ ఎవరైతే ఉంటారో అలా అటాక్ చేసినప్పుడు ఎలాంటి రియాక్ట్ అవ్వాలి అని చెప్పేసి కూడా ఎక్సర్సైజ్ కండక్ట్ చేస్తూ ఉంటారు. సో మరి ఈ టైగర్ ట్రయంఫ్ అనేది ట్రై సర్వీసెస్ బిట్వీన్ ఇండియా అండ్ యుఎస్, అలాగే 4th ఎడిషన్. మరి దేనికి సంబంధించింది అని కనుక చూసుకున్నట్లయితే హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్. అంటే మనకి ఇప్పుడు మయన్మార్ లాంటి, అలాగే భూకంపాలు జరిగినప్పుడు కానీ ఇంకా ఇతరత్ర వార్స్ జరిగినప్పుడు హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్లో డిజాస్టర్ రిలీఫ్ కోసం అని చెప్పేసి ఈ ఎక్సర్సైజ్ కండక్ట్ చేయడం జరిగింది. అంటే మనకి ఈ భూకంపాలు జరిగినప్పుడు కానీ, తుఫాన్లు వచ్చినప్పుడు కానీ, సునామీ వచ్చినప్పుడు కానీ ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎలాంటి డిజాస్టర్ రిలేటెడ్ రిలీఫ్స్ చేయాలి అని చెప్పేసి ఒక వెల్ఫేర్ రిలేటెడ్గా ఈ హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, టైగర్ ట్రయంఫ్ అనేది ట్రై సర్వీసెస్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ యుఎస్. అన్ని డిఫెన్స్ రిలేటెడ్ అన్ని వర్గాలు పార్టిసిపేట్ చేస్తాయి. మళ్ళీ పోతే హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్. మరి ఏ రోజు నుంచి ఎప్పటి వరకు అంటే April 1 నుంచి April 13, 2025, April 1 నుంచి April 13 మధ్యలో ఈ టైగర్ ట్రయంఫ్ ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈస్టర్న్ సీబోర్డ్ అంటే ఎక్కడండి, మనకు వైజాగ్లో, విశాఖలో ప్రారంభమైన టైగర్ ట్రయంఫ్ విన్యాసాలు. ఓకే, ఎన్హాన్సెస్ ఇంటరాబిలిటీ, కోఆర్డినేషన్, డిజాస్టర్ రెస్పాన్స్. ఓకే, మనకి ఇలాంటి డిజాస్టర్స్ వచ్చినప్పుడు ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలి అని చెప్పేసి ఒక ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేస్తున్నారన్నమాట. సో మేజర్గా వచ్చేసి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్. ఇప్పుడు ఒక డిజాస్టర్ వస్తుంది, మరి అక్కడ ఖచ్చితంగా కొన్ని ఫాలో అవ్వాల్సినటువంటి కొన్ని కండిషన్స్ ఉంటాయి, వాటిపైన. అలాగే కంబైన్డ్ కోఆర్డినేషన్ సెంటర్ ఫర్ జాయింట్ టాస్క్ ఫోర్స్. ఇప్పుడు ఏ 2 దేశాలైనా కలిపి ఒకవేళ ఒక డిజాస్టర్కి సంబంధించి కంబైన్డ్గా హ్యూమానిటేరియన్ రిలేటెడ్ అసిస్టెన్స్ చేస్తున్న సందర్భంలో ఏ విధంగా కంబైన్డ్ కోఆర్డినేషన్ సెంటర్ని ఏర్పాటు చేసుకోవాలి అనే దాని మీద కూడా దీంట్లో ఉంది. ఓకే, మరి ఇలాంటి ఎక్సర్సైజెస్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే 2 దేశాల మధ్య అటు ఇండియా యుఎస్ మిలిటరీ కోఆపరేషన్ అనేది పెరుగుతుంది, అలాగే ఆపరేషనల్ రెడీనెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అంటే ఇప్పుడు సడన్గా మనం ఒకటి అనుకుంటాం, కానీ అది అయ్యేంత వరకు అవుతూ చూసుకోకుండా ఉండలేం కదా. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆపరేషనల్ రెడీనెస్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అలాగే మ్యారిటైమ్ అండ్ ఆంఫిబియస్ టాక్టికల్ కోఆర్డినేషన్ అనేది కూడా పెరుగుతుంది. కోఆర్డినేషన్ మేజర్గా 2 దేశాల మధ్యలో కోఆర్డినేషన్ అనేది పెరుగుతుంది. అలాగే డిఫెన్స్ డిప్లొమసీ మేజర్గా ఇది ఇంటర్నేషనల్ రిలేటెడ్ ఓరియంటల్లో ఇంపార్టెంట్. సో మనకి యుఎస్ అనేది తెలుసు, ద మోస్ట్ అడ్వాన్స్డ్ ఆర్మీ, మోస్ట్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ టెక్నాలజీ ఎక్కడైనా ఉంది అంటే అది యుఎస్లోనే ఉంది. సో ఇలాంటి కంట్రీస్తోని మనం డిఫెన్స్ రిలేటెడ్గా కోఆర్డినేషన్ అవుతే డిఫెన్స్ డిప్లొమసీ అలాగే మన టెక్నాలజీ కూడా అడ్వాన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టైగర్ ట్రయంఫ్. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే స్పేస్ ఎక్స్ మనకి మేజర్గా వచ్చేసి ఫార్మ్ 2 మిషన్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఫార్మ్ 2 మిషన్ ఏంటి, అసలు దీని సంగతి ఏందనేది చూద్దాము. అలాగే
మేజర్గా వచ్చేసి ఫస్ట్ ఆల్ సివిలియన్ క్రూ, అంటే ఏ ఒక్క ట్రైన్డ్ ఆస్ట్రోనాట్ లేకుండా ధృవాలను చుట్టి వచ్చేటువంటి మిషన్ అన్నమాట. ఏ ఒక్క ట్రైన్డ్ ఆస్ట్రోనాట్ లేకుండా ధృవాలను, ఈ 2 ధృవాలను, అటు నార్త్ పోల్ని ఇటు సౌత్ పోల్ని చుట్టూ వచ్చేటువంటి మిషనే ఈ ఫార్మ్ 2 మిషన్. మరి ఎవరు లాంచ్ చేశారు అంటే స్పేస్ ఎక్స్ మనకి ఇది యుఎస్ బేస్డ్ ప్రైవేట్ కంపెనీ. స్పేస్ రిలేటెడ్ యాక్టివిటీస్ అనేది చేస్తూ ఉంటుంది. సో దానికి సంబంధించి ఎర్త్ పోల్కు చుట్టి వచ్చేటువంటి మిషన్ని లాంచ్ చేసింది. ఇది ఫార్మ్ 2 మిషన్, ఫస్ట్ ఆల్ సివిలియన్ క్రూ టు అటెంప్ట్ పోలార్ ఆర్బిట్. అటు నార్త్ పోల్ని ఇటు సౌత్ పోల్ని చుట్టూ వచ్చేది. మరి ఏ రాకెట్ని యూజ్ చేస్తున్నారు అంటే ఫాల్కాన్ 9 రాకెట్. మరి ఎక్కడి నుంచి లాంచ్ చేశారు అంటే నాసాస్ కెనడీ స్పేస్ సెంటర్ ఏదైతే ఉందో ఫ్లోరిడాలో ఉంది. సో అక్కడ నుంచి ఈ స్పేస్ ఎక్స్ ఫాల్కాన్ 9 రాకెట్ని లాంచ్ చేయడం జరిగింది ఫార్మ్ 2 మిషన్ కోసం అని చెప్పేసి. మరి దీని యొక్క మేజర్ ఏంటి అంటే మేజర్గా వచ్చేసి ఎవరైతే 4 వెళ్తున్నారో ఈ 4 కూడా కంప్లీట్గా అంటే సివిలియన్ క్రూ అన్నమాట. ఎవరు కూడా సైంటిఫిక్గా స్టడీ చేసిన వాళ్ళు లేరు. కంప్లీట్గా సివిలియన్ ఓరియంటెడ్ మిషన్ అన్నమాట. ఓకే, ఎవరెవరు ఏంటి అనేది కంపల్సరీ ఇంపార్టెంట్ చూడండి. ఓకే, అలాగే మరి ఈ మిషన్లో మేజర్గా వచ్చేసి ఎక్స్ట్రా ఆఫ్ హ్యూమన్ బాడీ ఇన్ స్పేస్, అలాగే మష్రూమ్స్ ఇన్ మైక్రోగ్రావిటీలో గ్రోయింగ్ చేయాలి అని చెప్పేసి, స్టడింగ్ అట్మాస్ఫియర్ ఫినామినా, అలాగే మజిల్ అండ్ స్కెల్టల్ హెల్త్ ఏ విధంగా ఉంది అని చెప్పేసి స్టడీస్ చేయడం కోసం కూడా ఈ మిషన్ అనేది ఉపయోగపడుతుంది. మరి దీనికి ఫార్మ్ 2 మిషన్ అని ఎందుకు పెట్టారు అంటే నార్వేన్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ షిప్ ఏదైతే ఉందో, నార్వేన్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ షిప్ పేరు మీదుగా ఫార్మ్ అని చెప్పేసి ఉంటుంది. దాని పేరు ఫార్వర్డ్ అన్నమాట. దాని మీనింగ్ వచ్చేసి ఫార్వర్డ్. సో అందుకని చెప్పేసి ఫార్మ్ 2 మిషన్ అనేది పెట్టడం జరిగిందనమాట. సో అన్ప్రెసిడెంటెడ్ పోలార్ రీజియన్ అబ్జర్వేషన్స్ కోసం అని చెప్పేసి ఈ మిషన్. ఓకే, ఫార్మ్ 2 మిషన్ ఇటీవల కాలంలో న్యూస్లో ఉంది అని దేనికి సంబంధించింది అనుకుంటే ఇది పోలార్స్ ఏవైతే మన ధృవాల చుట్టూ వచ్చేటువంటి మిషను. దీంట్లో వచ్చేసి మొత్తంగా కూడా ఆల్ సివిలియన్ క్రూ అంటారు, నో సైంటిఫిక్ ఆస్ట్రోనాట్స్ సో పార్టిసిపేట్ చేయడం జరిగిందనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫార్మ్ 2 మిషన్. ప్రయోగించినటువంటి సంస్థ స్పేస్ ఎక్స్, ఉపయోగించినటువంటి రాకెట్ ఫాల్కాన్ 9. ఓకే, ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్. సో జిఎస్టీ కలెక్షన్స్ అనేది న్యూస్లో ఉన్నాయండి. మనకి March 31 అనేది కంప్లీట్ అయింది కదా, అటు ఫైనాన్షియల్ ఇయర్ ఇటు మంత్ ఎండ్ ఈ 2 సంబంధించినటువంటి జిఎస్టీ కలెక్షన్స్ అనేవి న్యూస్లో ఉన్నాయి. మనకి ఎవ్రీ మంత్ ఎండ్ కూడా ఆయా మంత్లకు సంబంధించినటువంటి జిఎస్టీ కలెక్షన్స్ అనేవి న్యూస్లో ఉంటాయి. అలాగే ఇప్పుడు ఇయర్ ఎండ్ కూడా క్లోజ్ అయింది ఫైనాన్షియల్ ఇయర్. సో ఈ ఇయర్ మొత్తానికి కలిపి జిఎస్టీ వసూల్స్ ఎంత ఉన్నాయనేది కూడా చూద్దాం. మార్చ్లో మొత్తానికి వచ్చేసి ఓన్లీ మార్చ్ మంతే చెప్తున్నాను, ఓన్లీ మార్చ్ మంత్లో వచ్చేసి 1.96 lakhs of crores 1.96 లక్షల కోట్లు జిఎస్టీ వసూల్స్ అనేవి జరిగాయి. రెండో అత్యధిక నెలవారీ గరిష్టం అంట. సో ఇప్పటి వరకు మనకి 2024 ఏప్రిల్ ఏదైతే ఉందో, 2024 ఏప్రిల్ నెల ఏదైతే ఉందో, దిస్ ఈజ్ ద హైయెస్ట్ రికార్డ్ జిఎస్టీ కలెక్షన్స్ అనమాట. ఎంత అప్పుడు 2.10 లక్షలు 2.10 lakhs of crores జిఎస్టీ కలెక్షన్స్ అనేది జరిగాయి. దిస్ ఈజ్ ద ఆల్ టైమ్ హైయెస్ట్. దాని తర్వాత సెకండ్ పొజిషన్లో ఏది ఉందంటే 2025 మార్చ్ మంత్ ఏదైతే ఉందో, ఈ మంత్ లాస్ట్ మంత్ ఏదైతే ఉందో అది సెకండ్ హైయెస్ట్గా ఉంది. ఓకే, ఇది గతంతో పోల్చుకున్నప్పుడు అంటే లాస్ట్ ఇయర్ మార్చ్ 2024 మార్చ్తో పోల్చుకున్నప్పుడు 10% పెరిగింది. ఓకే, 10% పెరిగింది. సో దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ ఫర్ మార్చ్ మంత్. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మరి మొత్తం ఇయర్ మొత్తానికి కనుక జిఎస్టీ కలెక్షన్స్ కనుక చూసుకున్నట్లయితే 2023-24లో జిఎస్టీ వచ్చేసి 32,000 కోట్లు, ఇట్లా వృద్ధి వచ్చేసి 5.60% ఉంది. సో జిఎస్టీ నికర వసూలు ఎంత అంటే 2024-2025 ఫైనాన్షియల్కి నెట్ జిఎస్టీ కలెక్షన్స్ ఎంత అంటే 3,116 కోట్లు 3,116 crores అన్నమాట. సో మార్చ్తో పోల్చితే ఈసారి 8.85% ఎక్కువగా నమోదైనట్లు పేర్కొనడం జరిగింది. అంటే లాస్ట్ ఇయర్తో పోల్చుకున్నప్పుడు 2024-25 ఇయర్లో 8.85% ఎక్కువగా అయింది. సో మొత్తంగా నెట్ ట్యాక్స్ కలెక్షన్స్ ఎంత, జిఎస్టీ కలెక్షన్స్ ఎంత అంటే 3,160 crores ఫర్ ఫైనాన్షియల్ ఇయర్. ఇది మొత్తానికి ఇది ఓన్లీ మార్చ్ మంత్కి, అంటే 24 మార్చ్ ఏదైతే 2024 మార్చ్తో పోల్చుకున్నప్పుడు ఈసారి ఎంత 10% పెరిగింది. అలాగే సెకండ్ హైయెస్ట్ మంత్ ఆఫ్ జిఎస్టీ కలెక్షన్స్. ఓకే, 2024 ఏప్రిల్లో ఫస్ట్ హైయెస్ట్ ఎంత
2.10 lakhs of crores. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే మనకు వారీ ఎనర్జీస్ ఏదైతే ఉందో ఇది ఒక కంపెనీ అండి. వీరు ఇండియాలో లార్జెస్ట్ సోలార్ సెల్ ఫ్యాక్టరీ అనేది ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు, ఫౌండింగ్ చేయబోతున్నారు. ఎక్కడ? గుజరాత్ స్టేట్లో. సో దానికి సంబంధించి డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే ఈ వారీ ఎనర్జీస్ లిమిటెడ్ ఎక్కడ ఉంది అంటే మనకి ముంబైలో ఉంది, ఇండియాలో. ఓకే, సోలార్ మాడ్యూల్ మ్యానుఫ్యాక్చర్ ఇన్ ఇండియా, వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ కంపెనీ ఇన్ ఇండియా అనమాట. సోలార్ సెల్స్ ఏవైతే ఉంటాయో వాటిని తయారు చేయడంలో ఈ వారీ ఇంజనీర్స్ ఏదైతే ఉందో వీరు పియనీర్స్ అనమాట, ముందంజలో ఉంటారు. సో ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఎంత ఉంది అంటే 13.3 గిగావాట్స్. సో దీని కెపాసిటీ అంటే ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేయబోయే కెపాసిటీ ఎట్లా అంటే ప్రతి సెకండ్కి ఒక్కొక్క సెకండ్లోనే 20 సోలార్ సెల్స్ని తయారు చేయబోతుంది అనమాట. అంత పెద్ద సోలార్ సెల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీని గుజరాత్లో ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. సో ఎఫిషియన్సీ ఎంత? 25%. ఓకే, టోటల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 3,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ అనేది చేయబోతుంది. ఎక్కడ? చిక్లీ క్యాంపస్లో. సో మేజర్గా సోలార్ ప్యానల్ మ్యానుఫ్యాక్చరింగ్కి. సో ఇటీవల కాలంలో క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతానంటే ఫస్ట్ హైయెస్ట్ లార్జెస్ట్ సోలార్ సెల్ ఫ్యాక్టరీ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయబోతున్నారంటే గుజరాత్లో. సో ఏ కంపెనీ అంటే వారీ ఎనర్జీస్ ఇండియా లిమిటెడ్. ఓకే, ఇది ఇంపార్టెంట్. సో ఇవన్నీ మనకు తెలుసు. ఇండియా వచ్చేసి ఎనర్జీ ఇండిపెండెన్స్ కావాలనుకుంటుంది. దానికని చెప్పేసి మనం ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ కూడా లాంచ్ చేయడం జరిగింది ఫ్రాన్స్ కొలాబరేషన్తోని. సో మేజర్గా ఇండియాలో పొటెన్షియల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఎక్కువగా ఉందని చెప్పేసి ఈ సోలార్ ఎనర్జీ మీద మేజర్గా కాన్సెంట్రేట్ చేయడం జరుగుతుంది. అలాగే మనము 2070 కల్లా 2070 కల్లా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గ్లాస్గో సమ్మిట్లో ఏమని చెప్పారు? నెట్ న్యూట్రాలిటీకి రావాలని చెప్పేసి, అంటే జీరో ఎమిషన్స్కి తీసుకురావాలి అని చెప్పేసి, జీరో కార్బన్ ఎమిషన్స్కి తీసుకొస్తాము అని చెప్పేసి పేర్కొనడం జరిగింది 2070 కల్లా. ఓకే, సో దాన్ని ఉద్దేశించి ఇలాంటి ఇనిషియేటివ్స్ అనేవి తీసుకురావడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈసారి లార్జెస్ట్ సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనేది ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. ఓకే, సో ఇవన్నీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. న్యూస్లో ఉన్నవన్నీ దాదాపుగా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే విధంగా ఈ కరెంట్ అఫైర్స్ అనేవి చెప్పడం జరుగుతుంది. సో మీ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి అంటే వీడియో చూసి కొంచెం లైక్, అలాగే మీరు ఇచ్చే ఇన్పుట్స్ కనుక సజెషన్స్ కనుక మేము తీసుకోవడానికి రెడీగా ఉన్నాము. సో వీలైనంత వరకు వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.